హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తాజా పరిణామాలు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పర్వం ఎంతకి అంటే రోజు రోజుకి దానిపైన కక్ష సాధింపుగా అరెస్టులు అనేవి జరుగుతూనే ఉన్నాయి, నోటీసులు అనేవి వెళ్తూ ఉన్నాయి. రీసెంట్గా వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చాడంటూ పోలీసులు ఒక లిస్ట్ కూడా బయట పెడతాం జరిగింది. అందుట్లో మోర్ దెన్ ఒక 37 to 38 ఛానల్స్ అనేవి ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు ఇచ్చిన కంటెంట్ని పోస్ట్ చేశారంటూ చెప్పడం జరిగింది. సో అలా డబ్బులు తీసుకొని పోస్ట్ చేశారు. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ చంద్రబాబు నాయుడు అండ్ టీం, అలాగే పోలీసులు, ఇప్పుడు TV5 మూర్తి కానీ, ఇప్పుడు మహావంశీ కానీ, ఏబిఎన్ వెంకటకృష్ణ కానీ, వీళ్ళంతా కూడా ఇంత ఘోరమా, డబ్బులు తీసుకొని పెయిడ్ చేశారా, ఇంత ఇంత అన్యాయమా, ఇంత అన్యాయం అనేసి ఆ ఛానల్స్ అంతా చూస్తాం అది ఇది అనేసి పడుతూ ఉన్నారు. అయితే నాకు తెలిసి ఇప్పుడు పైన మాట్లాడిన అన్ని ఛానల్స్ కూడా వాళ్ళంతా ఆఫీసులో ఫ్రీగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎవరు ఎటువంటి డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళంతా ఉద్ధరంగా వచ్చేసి ఒక్క పైసా కూడా తీసుకోకుండా కూర్చొని నోటికొచ్చినట్టు వాగుతూ ఉన్నారనమాట. ఇప్పుడు ఏబిఎన్లో కావచ్చు, ఏబిఎన్ వెంకటకృష్ణ కావచ్చు, మహావంశీ కావచ్చు, అదేవిధంగా TV5 మూర్తి కావచ్చు, ఈటీవీలో ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరూ ఏ ఎంప్లాయీ కూడా డబ్బులు తీసుకోవట్లేదు, వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారంట. ఎందుకంటే వీళ్ళకి సమాజ సేవ మీద అంత చిత్తశుద్ధి ఉంటుంది అనేసి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఈ విషయమై మనం ఆలోచిస్తే ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి వాడికి ఒక ఫేవర్ కావాలి, నా ఛానల్ ఉంది, నా ఛానల్లో వాడికి కంటెంట్ కావాలి, డబ్బులు ఇస్తున్నాడు, నాది వెయ్యి అని చెప్పాడు, వేశారు. ఇప్పుడు న్యూస్ పేపర్లో యాడ్ వేయాలి, మీరు వెళ్తే ఫ్రీగా వేస్తాడా? వేయడు కదా. అదేవిధంగా నీకు ఒక టీవీ ఛానల్ ఉంది, టీవీ ఛానల్లో నువ్వు యాడ్ ఫ్రీగా ఇస్తావా? వాడికి ఆ యాడ్ కావాలి, నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు, నువ్వు డబ్బులు తీసుకుని శాలరీస్ ఏవో రెంట్లో గింట్లో కట్టుకున్నావు, మరి యాడ్ రెవెన్యూ వస్తుంది కదా. మరి ఇప్పుడు ఈ కంటెంట్ ఏదో చేస్తున్నారు యూత్, ఆ కంటెంట్ నచ్చింది వాళ్ళకి, దానికి యాడ్ నాకు కావాలి మీ దాంట్లో అని అడిగాడు, ఏం కావాలంటే సో చెప్పారు, దానికి వాడు డబ్బులు ఇస్తున్నాడు. సో తప్పేంటి? ఇలా ఈరోజు నేను అడగటానికి కారణం, మనం రెగ్యులర్గా చేస్తున్న అమ్మఒడి అమ్మగారు అనంతానంద గారు అనేసి ఆవిడ ఈరోజు నాకు ఒక వీడియో పంపించారు. అది చూసిన తర్వాత ఎందుకు మనం ఇలా ఆలోచించట్లేదు? ఏదో సోషల్ మీడియా డబ్బులు ఇచ్చారు అనగానే, డబ్బులు ఇచ్చారు, కంటెంట్ వాళ్ళు పంపించిన ప్లే చేశారు అనగానే అఫెండ్ అయిపోయి, లేదు నేను పవిత్రుడిని, నేను అసలు హరిశ్చంద్రుడు అమ్మ మొగుడిని, ఇలా 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 ఎందుకు అనుకుంటున్నాం మనం? నా డిగ్నిటీ ఇది, నాది ఇది అని ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు చాలామంది, నేను పేర్లు చెప్పను కానీ యూట్యూబ్లో ఎంతమందికి అయితే ఇప్పుడు సమన్లు వచ్చినాయో, ఎంతమందిని అయితే ఒక లిస్ట్ అవుట్ చేసి వీళ్ళు అని పంపించారో, అంతెందుకు ప్రొఫెసర్ రమేష్ అంటే ఆయన మానాన్ని ఏదో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, ఆయన వీడియోస్ చూస్తూ ఉంటాం మేము. ఆయన కూడా నా దగ్గర లిస్ట్ అంతా ఉంది, ఎవరైతే 37 మెంబర్స్కి పంపించారో లిస్ట్ అంతా ఉంది, ఆయన కూడా పంపించారు. అసలు ఎంత ఘోరంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో, నువ్వు ఏది నిజం మాట్లాడద్దు, నువ్వు నిజం మాట్లాడితే తొక్కేస్తారు అంతే. సరే, ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ లాజిక్ చెప్పడానికి కారణం అమ్మఒడి మాత అనంతానంద గారు. ఒకసారి ఆవిడ వీడియో మీరు చూడండి, చూసిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. హరి ఓం వీక్షకులారా, అతనెవరో వర్ల రవీంద్రారెడ్డిట, ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నట్ట. అతడు తన వాంగ్మూలంలో పోలీసులకి ప్రముఖ యూట్యూబ్ ఛానళ్ళు నిర్వహించే జర్నలిస్టుల పేర్లు చెప్పాడట. ఏమని? వైఎస్ఆర్సీపీ నుండి డబ్బులు తీసుకొని వాళ్ళు ఇచ్చిన కంటెంట్ ప్రకారం వీళ్ళు వీడియోలు చేస్తారు అని. సదరు ఛానళ్ళ జర్నలిస్టులందరూ తెగ గింజుకుంటూ, మేము అలా చేయలేదు, మేము డబ్బు తీసుకోలేదు, మా వ్యక్తి స్వేచ్ఛ ప్రకారం మేము వీడియోలు పెట్టాము, మా భావాలు మేము వ్యక్తీకరించాము అని అంటున్నారు. అసలు నిజానికి ఏమి వైఎస్ఆర్సీపీ ఏమైనా ఐసిసా, నిషిద్ధమైనటువంటి LTTE లాగా ఏమైనా తీవ్రవాద సంస్థ? అదే అయితే ఎలక్షన్ కమిటీనే రద్దు చేసి ఉండేది కదా. అప్పుడు చంబాకు అసలు ట్యాంపర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది కాదు, డబ్బులు తీసుకొనే చేశారనుకుందాం. నేనైతే డబ్బులు తీసుకోలేదు,
ఒకవేళ తీసుకొని ఉంటే తీసుకున్నాననే చెప్తాను. ఎందుకు అదేమైనా నేరమా? ఇప్పుడు ఈనాడు పత్రిక పెట్టడం తమ భావాలు, సదరు ఆ చచ్చిపోయిన డ్రామోజీ అతడి భావాలు, అతడు కమ్యూనిజం దగ్గర నుంచి నాస్తికత్వం దగ్గర నుంచి హిందుత్వాన్ని తెగ హేళన చేసేదంత దాకా ఒకప్పుడు అవతార పురుషుడు అనేటటువంటి ఎన్టీ రామారావుని తర్వాత నగ్నంగా చిత్రీకరించేటంత తన భావాలు తను వ్యక్తీకరించుకున్నప్పుడు, తన పేపర్ని తను డబ్బులకే అమ్ముకున్నప్పుడు యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు తమకిష్టమైన సంస్థకి అనుకూలంగా ఎందుకు పని చేయకూడదు? చేసి ఉన్నందుకు ఎందుకు డబ్బులు తీసుకోకూడదు? అదేమైనా నేరమా? అది పరస్పర సహకారం. సదరు ఛానళ్ళు ఒకవేళ డబ్బులు తీసుకొని చేసి ఉంటే అవి సాక్షికి అనుబంధ ఛానళ్ళు. వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? రాజ్యాంగం ఏమన్నా దాన్ని తప్పు అని ఏమైనా నేరం అని గుర్తించిందా? ఏమిటి వీళ్ళైనా గింజుకుంటున్నారు, వాళ్ళైనా అరుస్తున్నారు. దానిలో నేరం ఏమిటి? నేను తీసుకొని ఉంటే తీసుకున్నాననే చెప్తాను. ఇప్పుడు నేను మొన్న భవతి భిక్షాందేహి అని నా యూట్యూబ్ వీడియోలు చూసి అవి మీకు నచ్చితే నాకు దక్షిణ ఇవ్వండి అని అడిగాను. కొంతమంది ఇచ్చారు. అందులో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూల భావాలు కలిగిన వాళ్ళు, దాని పట్ల అభిమానం కలిగిన వాళ్ళు, జగన్ అభిమానులే ఉన్నారు. రాంగ్ ఏంటి? దాంట్లో తప్పేమిటి? నేరం ఏమిటి? వాళ్ళు అనడము, వీళ్ళు గింజుకోవడం కూడాను అదేదో తప్పన్నట్టు. మెదళ్ళకి పదును పెట్టి చూడండి. ఇది మొత్తం చంబా చేసే మాయ, హైజాక్, డైవర్షన్. ఒకవేళ తీసుకొని డబ్బులు తీసుకొనే తమ ఛానళ్ళు నడిపితే కూడా అది ఏమైనా నేరమా రాజ్యాంగం ప్రకారం? టీడీపీకి అనుకూలంగా చేస్తున్న వాళ్ళు లేరా? కమ్యూనిజంకి అయితే అనుకూలంగా విశాలాంధ్ర పేపర్ పనిచేసేది ఒకప్పుడు భయంకరంగా. మొత్తం దేశంలో ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం, దానిలో కేవలం విజయవాడ మేయర్ ఒక్కడు గెలిస్తే 1980లో పేపర్ తెరిస్తే విజయవాడ మేయర్ తప్ప ఇంకో వార్త ఉండేది కాదు. అంత అనుకూలంగా ఆ పత్రికలు చేయలేదా? టీవీ ఛానళ్ళు చేయలేదా? ఇప్పటికీ చేయడం లేదా? సొంత టీవీ ఛానళ్లతో తమ బాకాలు, తమ కులపు బాకాలు, తమ మతపు బాకాలు ఊదుకుంటే తప్పు లేనిది, రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లలో కూడా నిలబడి ఓటమో గెలుపో రెండింటినీ రిసీవ్ చేసుకున్న ఒక రాజకీయ పార్టీని ఎందుకు సమర్థించకూడదు? సమర్థించుకున్నందుకు ఎందుకు డబ్బులు తీసుకోకూడదు? జీతగాళ్ళు అనుకోండి, తప్పేమిటి? మీకు లేరా జీతగాళ్ళు? చంబాలారా? అసలు చంబా నువ్వే పెద్ద జీతగాడివి డ్రామోజీకి. ఏం చెప్తున్నారు? చెక్ యువర్ సెల్ఫ్. పబ్లిక్కి కూడా చెప్తున్నాను నేను ఈ అప్పీల్. చూశారు కదా, నువ్వు చేస్తే సంసారం, వేరే వాడు చేస్తే వ్యభిచారం. ఎందుకు? అక్కడ నీకు బెనిఫిట్ లేదు కాబట్టి. అంతే కదా, అక్కడ నీకు బెనిఫిట్ లేదు, నీ శత్రువుకు బెనిఫిట్ అవుతుంది. సో అది చేయకూడదు. అది దాంట్లో ఏలి పెట్టి కెలికి దాన్ని అంతా సర్వనాశనం చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అదే అనుకుంటా నాకు తెలిసి. రోజు ఏంట్రా స్వామి ఇట్లా జరుగుతుంది, ఎవడెవడో అరెస్ట్ అవుతున్నాడు, ఏంటి చిన్న పోస్ట్ పెట్టిన అరెస్ట్ అవుతున్నారు, చిన్నది ఏం చేసిన అరెస్ట్ అవుతున్నారు అని న్యూస్ వస్తుంటే షాక్ అయిపోతున్నా. ఏంటి ఇలా ఉందా మరి ఘోరం బయట అనేసి. అది కాక నిన్న మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి ఒక బిల్లు కావాలంట. బిల్లు తీసుకురండి ఫస్ట్. టీడీపీ ఐటీడీపీ మొత్తం క్లోజ్ చేయండి. తీసుకొచ్చి ఐటీడీపీ మొత్తం క్లోజ్ చేయండి సార్. ఎన్ని ఛానల్స్ ఉన్నాయో నాకు తెలుసు. టీడీపీ యూట్యూబ్ ఛానల్స్లో ఎన్నిట్లో వర్క్ చేసానో నాకు తెలుసు. ఎన్నిట్లో వర్క్ చేసానో నాకు తెలుసు. నేను చెప్పమంటారా లిస్టు? ఎక్కడెక్కడ ఆఫీసులు ఉన్నాయో కూడా చెప్పమంటారా? హైదరాబాద్ ఆఫీసులు చెప్పమంటారా? మరి అట్లన్నింటిని క్లోజ్ చేస్తారా? కార్టూన్లు చేయించిన కార్టూన్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏది? జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి సైకో అంటూ, నరకాసుడు అంటూ కార్టూన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. చూపించమంటారా అవన్నీ? ఎంత మానానికి ఎంత జెన్యున్గా వెళ్తూ ఉంటే అనవసరంగా అందరినీ కెలుగుతూ ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో. చూద్దాం. ఇప్పుడు అన్ని ఛానల్స్ ఫ్రీగా పనిచేస్తున్నాయండి. ఇప్పుడు టీడీపీ రిలేటెడ్ ఛానల్స్కి చంద్రబాబు నాయుడు గారు కానీ, టీడీపీ గవర్నమెంట్ కానీ, కూటమి గవర్నమెంట్ కానీ ఎవరు ఏమీ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళపైన ప్రేమతోటి ఉద్ధరంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఫ్రీగా, ఫ్రీ అని. మీరు తీసుకునే శాలరీస్ ఎందుకు తీసుకుంటున్నారు అబ్బా? మరి మీ ఇండివిజువల్ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పేసి ఒక్కొక్కటి 2 లక్షలు 3 లక్షలు శాలరీ ప్యాకేజెస్ ఎందుకు తీసుకుంటున్నారు? ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
మీ ఛానల్లో యాడ్స్ కూడా ఫ్రీగా వేయండి మరి రేపటి నుంచి అయితే. మీ పేపర్లో యాడ్స్ ఫ్రీగా వేయండి, మేమే ఇస్తాం బోల్డెన్ యాడ్స్. జెన్యున్గా సీరియస్గా మంచి యాడ్స్ ఇస్తాం, వేయండి ఫ్రీగా అంటే వేయలేరు కదా. సో ఇలా రివర్స్ ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పని ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి తెలుస్తుంది. అంతే, అర్థమైంది కదా ఈ లాజిక్ ఎందుకు అంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.